గోదావరికని 33వ డివిజన్ ఫ్రాంక్లిన్ కాలనీలో మెడికవర్ ఆసుపత్రి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. పరిశ్రమల కాలుష్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ తెలిపారు. నరాలపైన ఒత్తిడి పడుతుందే తెలుస్తుంది. దాన్ని బట్టి కరెక్ట్గా ఏం తీసుకుంటే ఇస్తాను. ఇప్పుడైతే రాస్తాను పోయి పిల్లి కూతలు ఎక్కువ వస్తాయి. పడుకుంటే పిల్లి కూతలు ఎక్కువ వస్తాయా? పారిశ్రామిక ప్రాంతంలోని రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో ఈరోజు కరీంనగర్ వారి మెడికవర్ సౌజన్యంతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో ఉచితంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా బీపీ, షుగర్, 2Dకు సంబంధించి అదేవిధంగా స్పెషలిస్టులు డాక్టర్లు కూడా చేయడం జరిగింది. సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్స్, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, ఐ స్పెషలిస్ట్, కార్డియాలజిస్టు, దానికి సంబంధించినటువంటి ఆర్థో స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం పూర్తిగా కలుషితమైనటువంటి ప్రాంతం, ప్రభావితమైనటువంటి ప్రాంతం ఏదంటే 33వ డివిజనే. రోజు బొగ్గు, దుమ్ము, ధూళి, ముఖ్యంగా 3:30 మధ్యాహ్నం కాగానే OCP5 ఒకవైపు, మరొక వైపు OCP3 బ్లాస్టింగ్లతోటి, భారీ బ్లాస్టింగ్లతోటి భూకంపాన్ని తలపించే విధంగా తలపిస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా చర్మ వ్యాధులు కానివ్వండి, అదేవిధంగా విషజ్వరాలు కానివ్వండి, శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు అనేకమైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నా కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కావున అందుకోసం అన్నట్టే ఈరోజు మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున భారీ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది స్థానిక ప్రజలు ఈ హెల్త్ క్యాంపును అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. డివిజన్ ప్రజలకు కూడా పేరు పేరున మరి విజయవంతం చేసినందుకు హెల్త్ క్యాంపును ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో అటుపోతే RFCL, ఇటుపోతే NTPC, అటుపోతే సింగరేణి ఓపెన్ కాస్ట్లకు ప్రభావిత ప్రాంతాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, డివిజన్లు కానివ్వండి, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి సంప్రదిస్తే ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను మేమైనా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా 14వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఘనంగా సంబరాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కాసింగ్ రాజ్ ఠాకూర్కు అభినందనలు తెలియజేస్తూ ఎలికలపల్లి గేట్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి 42% మరియు ఎస్సీ వర్గీకరణకు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర రాజనరసింహ గారికి, ఐటీ మంత్రి వర్యులు మేల్బాబు సార్ గారికి మరియు రామగుండం ముద్దుబిడ్డ, లెజెండ్, అభివృద్ధి ప్రదాత, ప్రజలే తన శ్వాసగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రామగుండం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నగారికి మరియు ఈ యొక్క ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి మరియు కార్యకర్తలకి, ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ రిజర్వేషన్ సందర్భంగా ఇవాళ బీసీలకి ఉద్యోగ రీత్యా మరియు స్థానిక సంస్థల్లో కూడా ఇవాళ 29% ఉన్న శాతంను ఇవాళ 42% పెంచిన ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా 6 గ్యారెంటీతో పాటు ఇవాళ అందరికీ న్యాయం జరగాలి, బీసీలకు అన్యాయం జరిగింది గుర్తించి ఇవాళ బీసీ అందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా మా ప్రాంతం లక్ష్మీపురం 14 డివిజన్ ప్రాంతంలో మహనీయుడు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేస్తూ ఇలా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున
తెలంగాణ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం.